తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సంపూర్ణ గోలాయనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పెళ్ళికి ముందు నేను నెరవేర్చవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఏమిటా బాధ్యతలు అడిగాడో. మా నాన్నగారు నా మీద పెద్ద బాధ్యత ఉంచారు. అది నెరవేర్చి ఆ లంకె బిందెలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి. అది మొదటిది. ప్రొఫెసర్ గారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన పరిశోధన పూర్తయ్యేదాకా ఆయనకి అండగా ఉంటానని, పెళ్లి మాట తలపెట్టనని ప్రామిస్ చేశాను. ఇది రెండవది, గంభీరంగా చెప్పింది దీపిక. నెత్తి మీద పిడుగుపడ్డట్లు అనిపించింది మోహన్కి. ప్రొఫెసర్ గారి పరిశోధన పూర్తి కాగానే మా పని చూస్తారు. అవి దొరకగానే నాన్నగారితో మన విషయం చెప్తాను. ఆయన కాదనరని నా నమ్మకం. మన పెళ్ళి వైభవంగా జరిపిస్తారు అంటూ తన ప్లాన్ వివరించింది. అయోమయంగా నిలబడిపోయిన మోహన్కి దీపిక నోటి వెంట వెలువడిన మాటలు వినేసరికి నవ్వు ఆగలేదు. పకాలన నవ్వేశాడు. ఎందుకలా నవ్వుతున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. సంతోషం పట్టలేక త్వరలోనే జరగబోయే మన పెళ్లి గురించి తలుచుకుంటూ ఉంటే భలే సరదాగా ఉంది నాకు అన్నాడు. తలొంచుకొని చిన్నగా నవ్వుకుంది దీపిక. ఆ రోజు రాత్రి పడుకున్నాక మళ్ళీ ఆ విషయం గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది మోహన్కి. ఆ తర్వాత ఏడుపొచ్చింది. ఆ వేళ సాయంత్రం ఇంటికి చేరగానే అమ్మా తలనొప్పిగా ఉంది, కాసిని కాఫీ ఇస్తావా అని అడిగింది దీపిక. లక్షణంగా తల్లి, చెట్టంత ఆడపిల్లవి, ఇంటి పట్టున ఉండి కాస్త నాకు సాయం చేయడం పోయి చీకటి పడేదాకా షికార్లు తిరిగి వచ్చి కాఫీ ఇస్తావా, టీ ఇస్తావా అంటూ ఆర్డర్లు వేస్తున్నావు. ఏమిటో ఈ కొంపలో నా మాటకు విలువంటూ ఉండి ఏడిస్తేగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏమైనా అంటే కోపాలు. అయినా నాకెందుకు వచ్చిన గోలా? అందరికీ చాకిరీ చేస్తూ నోరు మూసుకొని ఓ మూల పడుంటాను అని విసుక్కుంది వర్ధనమ్మ. అసలు ఆవిడకి ఆ వేళ మూడు బాగాలేదు. అందుకో కారణం ఉంది. ఆవిడ అన్నగారు, అంటే సొంత అన్నగారు కాదు, పినతల్లి కొడుకు, తెనాలి దగ్గర పల్లెటూళ్ళలో ఉంటాడు. ఆయనకి ఒక కూతురుంది. ఆ పిల్లకు పెళ్లి సెటిల్ అయింది. తీరా అన్ని ప్రయత్నాలు చేసుకున్నాక పెళ్లి వారం రోజులు ఉందనగా ఆ పెళ్ళికొడుకు కాస్త ఏదో జబ్బు చేసి చచ్చిపోయాడు. పెళ్ళి ఆగిపోయింది. ఆ విషయం తెలుసుకున్న వర్ధనమ్మ అన్నగారికి సానుభూతి తెలియజేస్తూ ఉత్తరం రాసింది. ఆయన సమాధానం రాశాడు. జరిగిన దానికి చాలా కృంగిపోయాను వర్ధని. నాదే ఉంది, పెద్దవాడిని, అనుభవం ఉన్నవాడిని. కానీ రాధని చూస్తుంటే జాలిగా ఉంది నాకు. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు. కాస్త ఈ విషయం పాతబడేదాకా అమ్మాయిని ఎక్కడికైనా పంపుదామని అనుకుంటున్నాను. కానీ ఎక్కడికి పంపుతాను? మన వాళ్ళంతా చుట్టుపక్కలే ఉన్నారు అంటూ రాశాడు. ఆ ఉత్తరం చదువుకొని ఎంతో బాధపడింది వర్ధనమ్మ. పాపం కష్టంలో ఉన్నాడు. పిల్లని 10 రోజుల పాటు ఎక్కడికైనా పంపితే బాగానే ఉంటుంది. కాస్త వాతావరణం మారుతుంది. దానికి మార్పుగా ఉంటుంది. రాధని తన దగ్గరకు పంపమని రాస్తే బాగుంటుంది. ఓ 1 నెల రోజులుండి వెళుతుంది అనుకొని భర్త చెవిన వేసింది ఈ విషయం. ఆయన గయ్యమని లేచాడు. నీ మొహం, ఊరికే తలతిక్క ఆలోచనలు చెయ్యకు. అసలే మన గొడవల్లో మనం ఉంటే ఆ పిల్ల ఒక్కరితి తక్కువైందా? అసలే అదృష్టం కలిసి రావడం లేదు మనకు. ఆ నష్టజాతకం పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇక అడగనే అక్కర్లేదు. ఇవి కుదిరే పనులు కావు కానీ మాట్లాడకుండా కూర్చో అన్నాడు. ఆవిడ అభిమానం దెబ్బతింది. ఏం, నా పుట్టింటి వారంటే అంత చులకనా? మా అన్న ఏం తిండి పెట్టలేక దాన్ని పంపిస్తానన్నాడా? అసలైనా నా మేనకోడల్ని 4 రోజులు నా ఇంటికి రప్పించుకునే హక్కు, అధికారం నాకు లేదా? అన్నింటికీ మీ మాటే చెల్లాలా అని గట్టిగా దులిపేద్దాం అనుకుంది. కానీ అసలే బ్లడ్ ప్రెషర్ మనిషి. అందుకే ఏం మాట్లాడకుండా విసురుగా అక్కడి నుంచి వచ్చేసింది. ఆవిడ పైకి అనకపోయినా ఆ విషయం కనిపెట్టారు సత్యంగారు. నిర్లిప్తంగా చిరాగ్గా ఉంటున్న భార్యను చూస్తే జాలి వేసింది ఆయనకి. పోన్లే, అదేమైనా కోర్రాని కోరిక కోరిందా? ఏదో అన్నగారు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని ఆశపడింది అనుకున్నాడు. అనుకున్నాక ఇక ఆలస్యం చేయకుండా తనే బావమరిదికి ఉత్తరం రాసేశాడు. జరిగిన దానికి బాధపడ్డానని, ఏ సంకోచమూ లేకుండా రాధను తమ దగ్గరికి పంపమని రాశారు. కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండి ఊరు చూసి వస్తుంది అని గట్టిగా రాశారు. ఇదిగో మీ అన్నయ్యకి ఉత్తరం రాశాను అంటూ భార్యకి చూపించారు. అన్యమనస్కంగా చూసిన వర్ధనమ్మ ఎంతో సంతోషించింది. ఆవిడే కాదు, ఆ ఉత్తరం అందుకున్న ఆవిడ అన్నగారు కూడా ఎంతో సంతోషించారు.
ఫలానా రోజుకి గోదావరిలో రిజర్వేషన్ చేయించా, ఏమాత్రం వీలున్నా తను బయలుదేరుతానని, లేకపోతే బెజవాడికి వచ్చి బండి ఎక్కిస్తానని రాశాడు. తనొచ్చినా రాకపోయినా స్టేషన్కి తప్పకుండా ఎవరైనా రమ్మని రాశాడు. ఆ ఉత్తరం అందుకొని ఎంతో సంబరపడిపోయింది వర్ధనమ్మ. తల్లి లేని పిల్ల కడుపులో పెట్టుకు చూసుకోవాలి అనుకుంది. తీరా ఆ అమ్మాయి వచ్చే రోజుకి 2 రోజుల ముందు నుండే జ్వరం వచ్చి పడక వేసింది. స్టేషన్కి ఎవరు వెళ్తారు? సత్యం గారు లాభం లేదు, దీపిక వల్ల కాదు. అందుకే చివరి ప్రయత్నంగా కొడుకుతో చెప్పింది. సరే తీసుకొస్తాలే, ఆ అమ్మాయిని ఎలా గుర్తుపట్టడం? నీ దగ్గర ఆవిడ ఫోటో ఉందా అని అడిగాడు కృష్ణ. నా తలకాయ, దాని ఫోటో నా దగ్గర ఎక్కడుంటుందిరా అంది ఆవిడ. చిరాగ్గా చూశాడు కృష్ణ. నాకెందుకేనమ్మా మిమ్మల్ని చూస్తే ఒళ్ళు మండేది. ఏ పని చేసినా ఇంతే, ఓ ప్లాను లేదు పాడు లేదు. ప్లాన్ వేసుకుని దాని ప్రకారం నడవండర్రా అని మొత్తుకుంటాను. వింటారా? ఇప్పుడు చూడు, అసలు ఆ వేళ ఉత్తరం రాసేటప్పుడే ఆవిడ ఫోటో ఒకటి పంపించమని రాస్తే బాగుండేది. లేదు, వాళ్ళలా వస్తున్నారని తెలియగానే మన ఇంటి గుర్తులు తెలియజేస్తూ రాయాల్సింది. అది లేదు, ఇది లేదు. రేపొద్దున్న నేను వెళ్ళి వాళ్ళని ఎలా వెతుక్కోను అన్నాడు విసుగ్గా. వర్ధనమ్మకి విసుగేసింది. రైలు దిగిన వాళ్ళని కనుక్కోవడం బ్రహ్మ విద్యట్రా. అసలు నా ఒంట్లో బాగుంటే నేనే వెళ్ళేదాన్ని. జ్వరం రాబట్టి నిన్ను బ్రతిమాలాల్సి వచ్చింది అని విసుక్కుంది. సర్లే, ఏదో తంటాలు పడతాను, తప్పుతుందా అనేసి విసురుగా వెళ్ళిపోయాడు. చెప్పినట్లే మర్నాడు స్టేషన్కి వెళ్ళాడు. అనుకున్న టైంకి గంట లేటుగా గోదావరి వచ్చేసింది. చీమల పుట్టలోంచి వచ్చే చీమల్లా ఉన్న జనాన్ని చూసి విసుక్కున్నాడు కృష్ణ. ఇప్పుడు ఈ జనంలో వాళ్ళని ఎలా పట్టుకోవడం అనుకున్నాడు. మరోసారి తన వాళ్ళని తిట్టుకున్నాడు. ఓ పక్కగా నిలబడ్డాడు. 10 నిమిషాల్లో రష్ తగ్గింది. రైలు పక్కనే నడుస్తూ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ల దగ్గర వెతకడం మొదలుపెట్టాడు. ఇంకా చాలామంది కంపార్ట్మెంట్లలో నుంచి దిగుతున్నారు. ఓసారి ఆ చివరి దాకా వెళ్ళి వెనక్కి వచ్చాడు. క్రమంగా ప్లాట్ఫామ్ ఖాళీ అయిపోతోంది. ఓ 3 టైర్ బోగి పక్కన నిల్చొని కనిపించింది ఓ అమ్మాయి. పక్కన సూట్ కేసు, 2 పెద్ద పెద్ద తెల్ల టిఫిన్లు, 2 తాటాకు బుట్టలు, అరటిపళ్ళ గిల. ఆ అమ్మాయి వంకే చూస్తూ అటు వెళ్ళాడు. ఎవరూ తనకి కావలసిన వాళ్ళలా కనిపించలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి దూరాన నిలబడి ఆ అమ్మాయి వంక పరీక్షగా చూశాడు. తన వంకే చూస్తున్న అతన్ని చూసి తల తిప్పుకుంది ఆ అమ్మాయి. మళ్ళీ అనుమానం వచ్చింది అతనికి. ఒక్క క్షణం ఆలోచించి వెళ్ళి కంపార్ట్మెంట్కి అతికించి ఉన్న చార్టు చూశాడు. సగం చిరిగిపోయి ఉంది అది. ఉన్న సగభాగంలో తనకు కావలసిన పేరు లేదు. ఇంకోసారి ఎగాదిగా ఆ అమ్మాయిని చూసి దగ్గరకు వెళ్ళాడు. సూట్ కేస్ ట్యాగ్ మీద కనిపించాయి రాధా అనే అక్షరాలు. అమ్మయ్యా అనుకొని, నువ్వు రాధవా? నేను కృష్ణని అన్నాడు. అంతే, తారాజువ్వలా లేచింది రాధ. ఇందాకడి నుంచి చూస్తున్నాను నీ వ్యవహారం. ఏం, నీకు అక్కా చెల్లెలు లేరు అంటూ పెద్ద గొంతేసుకొని అరవసాగింది. చుట్టుపక్కలున్న జనం అంతా పరిగెట్టుకు వచ్చారు. ఏమిటమ్మాయి, ఏం జరిగింది? ఓ నడివయస్సు ఆయన అడిగాడు. చూడండి, ఈ రౌడీ ఇందాకటి నుంచి నా వంకే చూస్తూ ఊరికే అటునుంచి ఇటు, ఇటునుంచి అటు తిరుగుతున్నాడు. నేను ఒంటరిగా వచ్చాను, బంధువుల ఇంటికి వెళ్ళాలి. మా వాళ్ళు వస్తానన్నారు. వాళ్ళ కోసం చూస్తూ నిలబడ్డాను. ఒంటరిగా ఉన్నానని అలసు కనిపెట్టి దగ్గరకొచ్చి, నువ్వు రాధవి, నేను కృష్ణుణ్ణి అంటూ ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు అంది రాధ. చుట్టూ చేరిన జనం అంతా కృష్ణవంక కోపంగా చూశారు. అమ్మో, పట్టపగలు స్టేషన్లో ఆడపిల్లని ఏడిపిస్తున్నాడంటే గుండెలు తీసిన బంటులా ఉన్నాడు అని గుసగుసలాడుకున్నారు. ఏమయ్యా, నీకు బుద్ధుందా? చూడ్డానికి మర్యాదస్తుల్లా ఉన్నావు. ఒంటరిగా దొరికింది కదా అని ఆడపిల్లని అల్లరి చేస్తావా అంటూ పోట్లాటకి సిద్ధపడ్డాడు ఒక యువకుడు. ఇలాటాలని దేహశుద్ధి చేసి వదలాలి బాబు అంటూ తన్నడానికి రెడీ అయిపోయాడు. తెల్లబోయి నిలబడి జరుగుతున్నది అంతా చూస్తున్న కృష్ణ తెలివి తెచ్చుకుని చేతులు జోడించాడు. అయ్యా, అమ్మలారా, కాస్త నా మాట వినండి. నేను రౌడీని కాదు, నా పేరు కృష్ణ. మా బంధువుల అమ్మాయి బెజవాడ నుంచి వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. ఆవిడ పేరు రాధ. ఆవిడేమోననుకొని పలకరించాను, అంతేగాని ఏడిపించాలని ఆట పట్టించాలని కాదు అన్నాడు. ఏమిటి, నువ్వు వర్ధనమ్మ అత్తయ్య కొడుకువా అంది రాధ ఆశ్చర్యంగా. అవును అని తలూపాడు కృష్ణ. ఈ తమాషా గమనించి అందరూ నవ్వుకుంటూ తప్పుకున్నారు. భలే పిల్ల, సీమటపాకాయలాంటి పిల్ల. అసలు అందరు ఆడపిల్లలు ఇంత ధైర్యంగా ఉంటే రౌడీల ఆట కట్టయిపోతుంది, ఈవ్ టీజింగ్ ఉండదు అనుకున్నారు. కొంతమంది తమ దారిన వెళ్ళిపోతూ. రాధకు అయ్యో అనిపించింది. వర్ధనమ్మ అత్తయ్య వస్తుంది స్టేషన్కి అని చెప్పారు నాన్న.
నువ్వు వస్తావని నాకేం తెలుసు? అయినా అలా ఎగాదిగా చూడకపోతే నేను ఫలానా అని చెప్పొచ్చుగా అంది నిష్ఠూరంగా. చెప్పేదాకా ఎక్కడ ఆగావు నువ్వు? పలకరించగానే గై గైమని అల్సేషన్ డాగ్లా అరవడం మొదలుపెట్టావు. ఇంకా నేనేం చెప్పేది నా తలకాయ విసుగ్గా అన్నాడు కృష్ణ. మరి అరవక ఏం చేయమంటావు చెప్పు? నేనా ఒంటరిగా ఉన్నాను. ఊరా కొత్త ఊరు. నిన్ను నీ వాలకాన్ని చూస్తే భయం వేసింది. అయినా ఆ గడ్డమేమిటి? ఏదైనా మొక్క అడిగింది. ఒళ్ళు మండింది కృష్ణకి. మరే ఎవరిచేత తన్నులు తినకుండా నిన్ను తీసుకుని తిన్నగా కొంపకి చేరితే కొండకి వస్తానని మొక్కుకున్నాను అనేసి ముందుకు నడిచాడు. ట్యాక్సీ మాట్లాడాడు కృష్ణ. సామాన్లు పెట్టించి ఎక్కు అన్నాడు. ఎక్కి కూర్చుంది రాధ. ట్యాక్సీ బయలుదేరింది. అమ్మయ్యా నువ్వు వచ్చావు, హాయిగా ఉంది. నాన్నగారు ఎంత కంగారు పడ్డారో. ఆడపిల్లని ఒంటరిగా వాల్తేరు పంపుతున్నాను అని ఆదుర్దాపడ్డారు అంది రాధ. ఏ ఆదుర్దా అక్కర్లేదు. నిన్ను వాల్తేరు కాదు వాషింగ్టన్ ఒంటరిగా పంపినా ఏమీ ఢోకా లేదు అనుకున్నాడు కృష్ణ. వాకిట్లో ట్యాక్సీ ఆగగానే మెల్లగా మంచం మీద నుండి లేచి గుమ్మంలోకి వచ్చింది వర్ధనమ్మ. సామాన్లు పట్టుకుని లోపలికి వస్తున్న కొడుకుని చూసి, రాధ వచ్చిందా అని అడిగింది. ఆ వచ్చింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్లు ఎలాగో తీసుకొచ్చాను అనేసి ఆ సామాన్లు అక్కడ పడేసి మళ్ళీ బయటికి వెళ్ళాడు. ట్యాక్సీకి డబ్బులిచ్చి పంపించేశాడు. రాధ లోపలికి వచ్చింది. వచ్చావుటే తల్లి, ఇన్నాళ్ళకి చూశాను. క్రిందటిసారి చూసినప్పుడు 10 ఏళ్ల పిల్లవి అంటూ ఆదరంగా దగ్గరికి తీసుకుంది వర్ధనమ్మ. సత్యం గారు, దీపిక కూడా ఆప్యాయంగా పలకరించారు. దీపిక కాఫీ ఇచ్చింది. కాఫీ తాగి తను తెచ్చిన సామాన్లన్నీ ఒక పక్కగా సర్దేసింది రాధ. బాత్రూమ్ ఎక్కడుంది? స్నానం చేయాలి అంది. చూపిస్తాను రండి అంది దీపిక. నన్ను అంత గౌరవించనక్కర్లేదు దీపిక, రాధ అను. మీరు అండి అనుకుంటూ ఉంటే ఏమిటో పరాయి వాళ్ళు మాట్లాడుతున్నట్లు ఉంటుంది అనేసింది రాధ. స్నానం చేసి వచ్చేసరికి వడ్డన ప్రయత్నం చేస్తోంది. ఓపిక లేకపోయినా వర్ధనమ్మ. ఆవిడకి సాయం దీపిక. అది చూసి కంగారు పడిపోయింది రాధ. అదేమిటి అత్తయ్య నువ్వు చేస్తున్నావేం? నేనొస్తానాగు అంటూ వారించింది. వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆవిడని బలవంతాన ఓ పక్కన కూర్చోబెట్టి దీపికను కూడా వారించి కొంగు దోపుకొని పనిలో దిగిపోయింది. చకచకా వడ్డించి తను వస్తూ తెచ్చిన నెయ్యి బయటకు తీసింది. సత్యం గారు, కృష్ణ భోజనాలకు కూర్చున్నారు. నాన్న ఎలా ఉన్నాడమ్మా? ఆరోగ్యంగా ఉంటున్నాడా? భోంచేస్తూ అడిగారు సత్యం గారు. బాగానే ఉన్నారు మావయ్య. ఈ మధ్య ఆ పెళ్ళి ఆగిపోవడంతో బాగా కృంగిపోయారు. అసలు అతను ఎలా పోయాడమ్మా? ఏమిటో మరి, అదేదో జ్వరం వచ్చిందట. అప్పటికి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారట. కానీ ఫలితం దక్కలేదు అంది రాధ. ఏమిటో పాపం సానుభూతిగా అన్నారు సత్యంగారు. చచ్చిపోయి బ్రతికిపోయాడు. స్వర్గంలోనైనా సుఖంగా ఉంటాడు మానవుడు కసిగా అనుకున్నాడు కృష్ణ. వాళ్ళ భోజనాలు అయ్యాక ఆడవాళ్ళు కూడా తినేశారు. భోజనాలు అయ్యాక పెట్టేసి తండ్రి వర్ధనమ్మ కోసం పంపిన వెంకటగిరి చీర తీసి ఇచ్చింది. బుట్టల్లో ఉన్న మామిడి పళ్ళు, టిఫిన్లలో ఉన్న పిండి వంటలు కూడా తీసి ఇచ్చింది. ఎందుకే ఇవన్నీ అంది వర్ధనమ్మ లోపల తృప్తి పడుతూనే. రాధ పనిని చూసి మహా ముచ్చటపడిపోయింది వర్ధనమ్మ. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి. ఆ చురుకుతనం చూడు, ఎప్పుడు చూసినా ఇస్రోమంటూ ఉంటావు అని కూతురుతో అనేది. దీపకి రాధని చూస్తే సరదాగానే ఉండేది. సత్యం గారు కూడా మంచి పిల్ల, బుద్ధిమంతురాలు అని మెచ్చుకున్నారు. రాధకి కూడా ఇంట్లో అందరూ నచ్చారు. ఎటొచ్చి ఒక వ్యక్తి తప్ప. ఎప్పుడు చూసినా గంభీరంగా ఉంటూ పలకరిస్తే చిరుబుర్రుమంటూ అవసరం లేకుండా అడ్డంగా వాదించే భావం చూస్తే వింతగా తోచింది. అత్తయ్య, బావ అలా ఉంటాడేం అని అడిగింది కూడా. ఏమిటో చిన్నతనం నుంచి వాడంతే అనేసింది ఆవిడ. కానీ రాధ అలా వదిలేసి ఊరుకోలేకపోయింది. ఒకరోజు పని గట్టుకొని బావ అలమర సర్దింది. అనవసరంగా పడున్న పుస్తకాలన్నీ కట్టగట్టి అటక మీద పారేసింది. సాయంత్రం రాగానే చూసి మండిపడ్డాడు కృష్ణ. నిన్నసలు నా అలమర ఎవరు ముట్టుకోమన్నారు? చుట్టపు చూపుగా వచ్చిందానివి చుట్టంలాగే ప్రవర్తించు, అంతేగాని మా అందరి నెత్తెక్కి డ్యాన్స్ చేయాలని చూడకు అన్నాడు. వీడి కోపం కొరివిగానో బొత్తిగా ముందు వెనక చూసుకోడు. పరాయి పిల్ల మనసు కష్టపెట్టుకుంటుందేమో అని భయపడింది వర్ధనమ్మ. కానీ రాధ అలా మనసు కష్టపెట్టుకోలేదు. సరిగదా, ఇది మా అత్తయ్య ఇల్లు. నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను. నాకు తిక్కరేగిందంటే నిన్ను కూడా అటక మీదకి విసిరేస్తాను, జాగ్రత్త అని అరిచింది. ఆ మొండిఘటాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు కృష్ణకి.
ఏమిటో గొనుక్కుంటూ వెళ్ళిపోయాడో. కాసేపు అక్కడా ఇక్కడా తిరిగి ఇంటికొచ్చాడు. వచ్చి రాగానే కూరలు లేవురా, ఓ అడుగు వెళ్ళిరా అంది వర్ధనమ్మ. మరింత చిరాకు వేసింది అతనికి. ఆ మాట ఇందాకే చెప్తే తెచ్చేవాణ్ణిగా అని విసుక్కున్నాడు. లోపలికి వెళ్ళి దీపా ఓ సంచి ఇలా పట్రా అని కేకేశాడు. దీపలేదు, ఏం కావాలి అంటూ వచ్చింది రాధ. ఓ సంచి ఇలా పట్రా అన్నాడు కృష్ణ విసుగ్గా. ఎందుకు అడిగింది రాధ. కూరలు తేవాలి. ఏ సంచి తెమ్మంటావు? అబ్బా విసిగించకు, ఏదో ఒకటి పట్రా. బాగుంది, ఏదో ఒకటి ఎలా తెలుస్తుంది? స్పష్టంగా చెబితే తెస్తా. సరే, ఆ ఎర్ర ప్లాస్టిక్ బ్యాగ్ పట్రా. ఏం నీలంది పనికిరాదా? సరే అదే పట్రా. మరిందాక ఎర్రది తెమ్మన్నావుగా. అబ్బా నన్ను చంపుకు తినక ఏదో ఒకటి తెచ్చి నా మొహాన తగిలేయి. ఇందుకే నాకు ఒళ్ళు మండేది. ప్రతి పనికి ప్లాన్ అనేది ఉండాలి. ఓ ప్లాన్ వేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. చెప్తే వినవు. మార్కెట్కి వెళ్ళేవాడివి, ముందుగానే ఏ సంచి తీసుకెళ్లాలో ప్లాన్ వేసుకోవద్దు. ఏది కావాలో డిసైడ్ చేసుకు చెప్తే తెచ్చి నీ మొహాన తగిలేస్తాను. ఆ సొద భరించలేక తనే లోపలికి వెళ్ళి సంచి తెచ్చుకున్నాడు. గుమ్మంలో ఎదురైంది వర్ధనమ్మ. అబ్బా చూడమ్మా ఈ రాధ ఎలా బేతాళ ప్రశ్నలు వేస్తోందో. కాసేపు వినేసరికి తల పగిలిపోతోంది. దినమంతా ఎలా భరిస్తున్నావో నువ్వు అన్నాడు విసుగ్గా. వింతగా చూసింది ఆవిడ. నాకేమీ కష్టంగా అనిపించటం లేదురా. రాధతో మాట్లాడుతుంటే అచ్చంగా నీతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది నాకు అంది. తెల్లబోయాడు కృష్ణ. ఏమిటమ్మా నువ్వనేది? నేను కూడా అలాగే అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేస్తానా అన్నాడు. అవునరా, అది ఇంకా నయం, అచ్చ తెలుగులోనే వాదిస్తుంది. నువ్వు మధ్యలో ఇంగ్లీష్లో కూడా అరుస్తూ ఉంటావు అనేసి వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. అయోమయంగా నిలబడిపోయాడు కృష్ణ. హఠాత్తుగా అతనిలో ఏదో మార్పు వచ్చింది. తలంచుకొని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండిపోయాడు. మర్నాడు పొద్దున్నే లేచి అలవాటు ప్రకారం ఓ పుస్తకం మొహాన వేసుకుని కూర్చోకుండా ఇల్లంతా తిరుగుతూ అందరితో సౌమ్యంగా మాట్లాడాడు. ఒక్కసారి కూడా ప్లాన్ వేసుకుని పనిచేయండి అని ఎవరితోనూ దెబ్బలాడలేదు. అతనిలోని మార్పుని గమనించి ఆనందపడ్డారు తల్లిదండ్రులు. వారం రోజులు చకచకా గడిచిపోయాయి. వీలు చూసుకొని రాధను తల్లిని ఊళ్ళో ఎక్కడికైనా తీసుకువెళ్ళేవాడు కృష్ణ. రాధ వర్ధనమ్మకి మహా నచ్చింది. చూస్తున్న కొలది ఆ అమ్మాయిని తనింట్లో శాశ్వతంగా ఉంచుకోవాలనిపించింది. సమయం చూసి రాధ అభిప్రాయం అడిగింది. అబ్బప్పో అత్తయ్య అంటూ సిగ్గుగా పారిపోయింది రాధ. ఆ రోజే కొడుకు అభిప్రాయం కూడా అడిగింది. చిన్నగా నవ్వేసి తలంచుకున్నాడు కృష్ణ. నీ ఇష్టమమ్మా, అయినా నా పెళ్ళికేం తొందర, ముందు చెల్లాయి పెళ్ళి కావద్దు అన్నాడు. ఆ మాట నిజమేలే, ముందు దాని పెళ్లి చేశాక నీ పెళ్ళి. ఏదైనా ఇక ఆలస్యం అనవసరం, చెల్లాయికి కూడా సంబంధం చూడటం మొదలుపెట్టాలి అనేసింది. వెంటనే భర్త దగ్గరకు వెళ్ళి ఆయన పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంది. ఆ రోజు ఆదివారం కావడం వల్ల దీపిక రీసెర్చ్ వర్క్ పొద్దున్నే పూర్తి అయిపోయింది కాబట్టి ఇంట్లోనే ఉంది. భార్య అమిత ఆదరంగా కొడుకు పెళ్లి వార్త చెప్పి వెంటనే కూతురికి కూడా సంబంధం చూడమంది. కుదరగానే ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం అంది. ఆయన ఎంతమాత్రం సంతోషించలేదు సరికదా, గయ్యమని లేచాడు. ఓ చెంప నేను నా సమస్యలతో సతమతమవుతుంటే నీకు పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో తొందర వచ్చిందా అన్నాడు. ఇది మరీ బాగుంది. పిల్లలకి పెళ్ళిడు వచ్చేసింది, అసలు ఇప్పటికే ఆలస్యమైంది. ఇకనైనా తొందరపడకపోతే ఎలా అంది ఆవిడ. మరేం పర్వాలేదు, వాళ్ళకేం వయసు మించిపోవడం లేదు. ఇప్పుడప్పుడే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే ఆలోచన లేదు నాకు. నా దశ తిరిగి నేను అనుకున్నది నాకు దక్కాక నా కూతురికి కోటీశ్వరుడి కొడుకుని వెతికి తెస్తాను, కొడుక్కి మినిస్టర్ కూతుర్ని తెస్తాను అన్నాడు. ఊరికే గాల్లో మేడలు కట్టకండి. అంతంత ఆశలు పెట్టుకోవడానికి మనం ఏమైనా కోటీశ్వరులమా, మినిస్టర్లమా? కృష్ణ రాధని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దీపికకి ఏదో మనకు తగిన సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఇక ఆలస్యం చెయ్యొద్దు. దీప, భారతి ఒకతోటి వాళ్లే. అప్పుడే అన్నయ్య గారు అల్లుణ్ణి వెతికి తెచ్చుకున్నారు. త్వరలోనే ఆ శుభకార్యం కూడా జరిపేస్తారట అంది. అంతే, సత్యం గారి ఆగ్రహం అవధులు దాటింది. ఆ సన్యాసి విధవ పేరు నా దగ్గర ఎత్తకు. వాడి కూతురికి పెళ్లి చేస్తున్నాడని మనం ఏమీ తొందరపడక్కర్లేదు. నా పిల్లలకి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసు. నీ బోడి సలహా అనవసరం అని అరిచాడు. ఏం మనిషో, ఆయన చెప్పింది తప్ప ఇతరుల మాట వినిపించుకోరు అని విసుక్కుని వెళ్ళిపోయింది వర్ధనమ్మ. ఏం చేయాలో తోచక వర్ధనమ్మ ఉట్టి లక్ష్మితో తన గోడు వెళ్ళబోసుకుంది.
అది విన్న ఉట్టి లక్ష్మికి ఒక ఐడియా వచ్చింది. భర్త రాగానే కాఫీ ఇచ్చి తన ఐడియా వివరించింది. నీకేం మతిపోయిందా? అతనితో మనకున్న పరిచయం ఎంత? ఆ మాత్రాన చనువు తీసుకుని నువ్వు ఈ విషయాల్లో జోక్యం కలుగు చేసుకుంటే మర్యాదగా ఉంటుందా అన్నాడు విశ్వనాథం. ఇది మరీ బాగుంది. మనం ఏమైనా బ్యాంకు దొంగతనం చేయమంటున్నామా? జైలుకి వెళ్ళమంటున్నామా? పెళ్లి చేసుకోమంటున్నాం. అదైనా అతనికి మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే. అతను వద్దంటే మనం బలవంతం చేయం కదా. ఓసారి ఓ మాట అడిగితే వచ్చే నష్టమే ఉంది అంది లక్ష్మి. సర్లే చూద్దాం, వీలు చూసుకుని అడుగుదాం అనేశాడు విశ్వనాథం. వెంటనే వంటింట్లోకెళ్ళి వంట చేసేసింది. పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. మామూలుగా 7:30 అవుతుండగా రూమ్కి వచ్చాడు శ్యామ్. ఆ రోజు అతని మనస్సు చిరాకుగా ఉంది. కారణం, ఆ వేళ కూడా తను ట్యూషన్ చెప్పి వస్తుంటే జంక్షన్లో మోహన్ కనిపించాడు. అతని వెంట ఆ అమ్మాయి కూడా ఉంది. ఇటు చూస్తే మోహన్ నా అల్లుడు అని ఢంకా మీద దెబ్బ కొట్టి చెబుతూ ఉంటారు సూర్యం గారు. ఆ బస్టాప్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చిట్టిబాబుతో పందెం కాసి ఉన్నాడు మోహన్. ఇదంతా పెద్ద గందరగోళంగా అయోమయంగా అనిపిస్తోంది శ్యామ్కి. కొంపదీసి మోహన్ ఏదైనా డబుల్ గేమ్ లాంటిది ఆడడం లేదు కదా. ఇటు ఈయన్ని, భారతిని, అటు ఆ బస్టాప్ అమ్మాయిని కూడా మోసం చేస్తున్నాడా? పైకి మరి ఎంతో మంచివాళ్లా కనిపిస్తాడు. ఏమో, ఏం చెప్పగలం? ఆలోచిస్తున్న కొద్దీ బుర్ర వేడెక్కిపోసాగింది అతనికి. లేచి చల్లనీళ్ళు స్నానం చేసి బట్టలు మార్చుకుని రూమ్ తాళం పెట్టి హోటల్కి వెళ్దామని బయటికి వచ్చాడు. వాకిట్లోనే ఉంది ఉట్టి లక్ష్మి. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. చెప్పాడు. ఈ పూటకి మా ఇంట్లో భోంచేయండి అంది. అడపాదడపా వాళ్ళింట్లో భోంచేయమంటుంది. ఆవిడ ఆనందంగా అంగీకరిస్తాడు అతను. కానీ ఆ వేళ అతనికి వాళ్ళింట్లో భోంచేసే మూడ్ లేదు. వద్దన్నాడు. కానీ ఆవిడ వినలేదు, బలవంత పెట్టేసింది. విధి లేక అంగీకరించాడు. శ్యామ్కి, విశ్వనాథానికి పక్కపక్కనే వడ్డించింది ఉట్టి లక్ష్మి. శ్యామ్ సుందరం గారు ఉద్యోగం వచ్చేసింది, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగేసింది. తల వంచుకున్నాడు శ్యామ్. ఆలస్యం ఎందుకు, లక్షణంగా పెళ్లి చేసుకోండి. నా ఎరుకలో మంచి సంబంధం ఉంది. గడగడా చెప్పేస్తున్న భార్య వంక చిరాగ్గా చూసి కళ్ళతో వారించాడు విశ్వనాథం. కానీ ఆవిడ లక్ష్య పెట్టలేదు. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదండి అనేశాడు శ్యామ్. సర్లేండి, అప్పుడే ఏమిటి? ఎన్నాళ్ళు హోటల్ భోజనం చేస్తారు చెప్పండి. నా మాట విని లక్షణంగా పెళ్లి చేసుకోండి. మంచి సంబంధం చూశాను. ఈ వీధిలోనే వాళ్ళ ఇల్లు. సత్యనారాయణమూర్తి గారని కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవారు. పాపం ఆరోగ్యం బాగుండక రిటైర్ అయిపోయారు. మంచి కుటుంబం, మంచి సాంప్రదాయం. 2 పిల్లలు. కొడుకు పెద్దవాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి రెండోది, డిగ్రీ తీసుకుంది. అమ్మాయి చక్కగా చితిమి దీపం పెట్టుకునేలా ఉంటుంది. గొప్ప ఐశ్వర్యవంతులు కారు గాని పెట్టుపోతలకేం లోటు చేయరు. వాళ్ళు అమ్మాయి పెళ్లి చేయాలని తొందరలో ఉన్నారు. మీరు సరేనంటే మీ పెద్దవాళ్లకు రాస్తాం ఆగకుండా చెప్పేసింది. అసలే అయోమయంగా ఉన్న శ్యామ్కి ఈ వివరాలు వినేసరికి మరింత మతిపోయింది. అతని ముఖం వంక చూసిన విశ్వనాథం ఇక లాభం లేదని రంగప్రవేశం చేశాడు. లక్ష్మి, నువ్వు కాస్తాగు అని కసిరేశాడు. ఆదరంగా శ్యామ్ భుజం తట్టాడు. కంటికి నుదురుగా కనిపించే బ్రహ్మచారి, అందులోనూ ఉద్యోగస్తులు. మీకీ బాధలు తప్పవు మరి అన్నాడు. హాస్యంగా చిన్నగా నవ్వేశాడు శ్యామ్. లక్ష్మి చెబుతున్న మ్యాచ్ చాలా మంచిది. అసలు పెళ్ళి అనేది మీ స్వవిషయం. ఏదో మంచి సంబంధం కదా అని ఆరాటపడుతోంది లక్ష్మి. మీరు ఆలోచించుకోండి. తొందరపడాల్సింది ఏమీ లేదు. బలవంతం అంతకంటే లేదు అన్నాడు పెద్దరికంగా. రాత్రంతా కలత నిద్రే అయింది అతనికి. మర్నాడు పొద్దున్న రోజు కంటే ముందే బయలుదేరి మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అలవాటు ప్రకారం వాకిట్లోనే ఎదురైంది భారతి. రోజు అతను నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే భారతి ఆ రోజు అతన్ని చూడగానే కంగారుగా ఎదురొచ్చింది. అలా ఉన్నారేం, ఆరోగ్యం బాగాలేదా అని అడిగింది ఆత్రంగా. శ్యామ్ మనస్సు కలుక్కుమంది. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను అన్నాడు. తల ఆడించింది భారతి. మామూలుగా లేరు, ఊరి నిండా ఫ్లూ జ్వరాలు. ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్కి చూపించుకోండి. ఒంటరిగా ఉంటున్నారు, మీకు ఏ జ్వరమైనా వస్తే ఎంత కష్టం అంది మరింత ఆదరంగా. బలవంతాన తల తిప్పుకుని మోహన్ ఏం చేస్తున్నాడు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. హాల్లోనే ఉన్నాడు మోహన్. ఇతన్ని చూసి గోడగడియారం వంక చూశాడు. ఏమిటి, మా వాచి స్లోనా అన్నాడు. కాదు, నేనే కొంచెం ఎర్లీగా వచ్చాను. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎర్లీగా బయలుదేరదాం, భోజనం బయట చేయొచ్చు అన్నాడు శ్యామ్. సీరియస్గా ఉన్న అతన్ని చూసి మారు మాట్లాడకుండా బయలుదేరాడు మోహన్. ఇద్దరూ హోటల్ వెళ్ళారు.
మీల్స్కి ఆర్డర్ చేశాడు శ్యామ్. నిన్న సాయంత్రం అట్నుంచి వస్తూ చూశాను. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ జంక్షన్లో కనిపించారు అన్నాడు. నేనా? లేదే. ఎవరిని చూసి ఎవరనుకున్నారో? ఇన్నిసార్లు నేనే అనుకుని పొరబడ్డారంటే నా డూప్ ఎవరైనా ఉన్నాడేమో వెతికి చూడాలి. నేనసలు అటు వెళ్ళనే లేదు. బజారుకి వెళ్ళి షేవింగ్ క్రీమ్ కొనుక్కొని ఇంటికొచ్చేశాను. ఎప్పట్లాగే దబాయించేశాడు. ఒళ్ళు మండిపోయింది శ్యామ్కి. కాలర్ పుచ్చుకొని నిలదీయాలనిపించింది. అంతలోనే కోపం దిగమింగుకొని నవ్వు తెచ్చిపెట్టుకున్నాడు. ఈ పూట మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? మీకు మంచి శుభవార్త చెప్పాలి అన్నాడు. ఏమిటది? నాకో మంచి మ్యాచ్ సెటిల్ అయింది. మోహన్ ఎగిరి గంతేశాడు. అలాగా, హార్టీ కంగ్రాట్స్. ఎవరా లక్కీ గర్ల్? పెళ్ళెప్పుడు అన్నాడు సంబరంగా. థ్యాంక్ యూ. వివరాలు అడిగారు కదూ? ఈ ఊరే. ఆ అమ్మాయి అందంగా ఉంటుంది. చాలా మంచి అమ్మాయి. వాళ్ళది మంచి ఫ్యామిలీ. బిఏ పాస్ అయింది. వాళ్ళ నాన్నగారు కలెక్టర్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పేరు నారాయణమూర్తి గారు. ఆ అమ్మాయి పేరు దీపిక. తాపీగా వివరాలు చెప్పాడు శ్యామ్. కత్తివేటుకి నెత్తురు లేనట్లు పాలిపోయింది మోహన్ ముఖం. అతని ముఖంలో మారిపోతున్న రంగుల్ని గమనిస్తూ చెప్పుకుపోతున్నాడు శ్యామ్. నాకు ఆవిడ నచ్చింది. మా నాన్నగారికి లెటర్ రాస్తారట వాళ్ళు. పెద్దవాళ్ళు ఓసారి మాట్లాడేసుకుని ముహూర్తాలు. ఇక వినలేక చెయ్యి చాపి వారించాడు మోహన్. మీరు చెప్పేది నిజమేనా? నీరసంగా అడిగాడు. ఆహా, అక్షరాల నిజం. మా ఇంటావిడ ఈ మ్యాచ్ చెప్పారు. ఆవిడే మధ్యవర్తి అన్నాడు శ్యామ్. కాసేపు కదలకుండా రాయిలా కూర్చున్నాడు మోహన్. ఆ తర్వాత, శ్యామ్, మీతో చాలా మాట్లాడాలి అంటూ మొదలుపెట్టి మొదటి నుంచి జరిగిందంతా చెప్పుకొచ్చాడు. దీపికను చూడగానే లవ్ చేశాను. నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్. తను లేకుండా బ్రతకలేను అన్నాడు దీనంగా. మరైతే భారతిని ఆ ఉద్దేశంతో నేనేనాడు చూడలేదు శ్యామ్. సమయం చూసి మామయ్యతో చెప్పాలని చూస్తున్నాను. కానీ పరిస్థితులు కలిసి రావటం లేదు. ఎటు చూసినా అగమ్య గోచరంగా ఉంది. వాపోయాడు. దీపిక కూడా సరేనంది అంటున్నారు కదా, ఇక ఆలస్యం ఎందుకు? పెద్దవాళ్లకు చెప్పి గడువుకి ముందే పెళ్లి చేసేసుకుంటే పందెం గెలుచుకోవచ్చు కదా? తేలికపడిన మనస్సుతో అడిగాడు శ్యామ్. అంత అదృష్టమా నా ముఖాన? పెళ్ళికైతే ఒప్పుకుంది గాని ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదట. అతను చెప్పిందంతా విన్న శ్యామ్కి నవ్వు వచ్చేసింది. పోనీ ఆ ఎక్స్పెరిమెంట్ అయ్యేదాకా ఆగరాదు అన్నాడు నవ్వేస్తూ. పేలవంగా నవ్వాడు మోహన్. ఏడవలేక నవ్వినట్లు ఉంది ఆ నవ్వు. నవ్వండి, ఏం చేస్తాం? ఇలా నవ్వుల పాలయింది నా బ్రతుకు. ఛ, ఎంత మాట! ఏదో సరదాగా నవ్వేశాను. మీకేం సాయం కావాలన్నా చేస్తాను, చెప్పండి అన్నాడు శ్యామ్. మీకు ఆవిడకి అంగీకారం అయింది. ఇకపోతే పెద్దవాళ్ళు సరే అనాలి, అంతే కదా? ధైర్యం చేసి మంచి రోజు చూసి అడిగేయండి సలహా చెప్పాడు. ఆ సలహా అంతగా నచ్చకపోయినా అంతకంటే మార్గం లేదనిపించింది మోహన్కి. 4 రోజులు రిహార్సల్స్ వేసుకొని 5వ రోజు దీపా వాళ్ళింటికి వెళ్ళాడు. యథాప్రకారం వరండాలోనే కూర్చుని ఉన్నాడు ఆయన. ఏమండి అని పిలవగానే తల ఎత్తి చూశాడు. చూసి చూడగానే గుర్తు కూడా పట్టాడు. మళ్ళీ వచ్చావా? ఏది నా కర్ర? అమిత ఆగ్రహంతో కర్ర వెతుక్కుంటున్న ఆయన్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరిగి పరిగెట్టుకుని వచ్చేశాడు. ఆ సాయంత్రం దీపికని కలవగానే మరోసారి బ్రతిమలాడాడు. మీ నాన్నగారితో మన విషయం మాట్లాడరాదు అన్నాడు. అమ్మో, ఇంకేమైనా ఉందా? చంపేయరు. మొన్న ఓసారి మా అమ్మ మా పెళ్లి ప్రసక్తి తీసుకొస్తే మండిపడిపోయారు. నా వల్ల కాదు బాబు అనేసింది. అంతేకాదు, అసలైన ఇప్పుడే పెళ్ళికేం తొందర, మన పని అయ్యేదాకా ఆగుదాం అని కూడా అనేసింది. తల గోడకేసి బాదుకోవాలనిపించింది మోహన్కి. అలవాటు ప్రకారం దీపికని బస్ ఎక్కించి తను వెనక్కి ఉండిపోయాడు. ఆఫీస్ నుండి వస్తూ లైబ్రరీకి వెళ్ళి ఆలస్యంగా ఇంటి ముఖం పట్టాడు కృష్ణ. బస్టాండ్లో చెల్లెల్ని చూశాడు. అంతవరకు బాగానే ఉంది. చెల్లెలు వెంట ఉన్న ఆ యువకుణ్ణి చూసి అనుమానం వేసింది. ఎంతో సన్నిహితంగా నిలబడి ఉన్నాడతను. దీనంగా మొహం పెట్టి దీపికని ఏమిటో బ్రతిమాలుతున్నాడు. అతన్ని ఎక్కడో చూసినట్లే ఉంది. అంతలోనే బస్సు వచ్చింది. దీప ఎక్కింది. అతను వెంట ఎక్కాడు. బస్లో దీప పక్కనే కూర్చున్నాడు. మళ్ళీ ఏదో బ్రతిమాలాడు. సరిగ్గా బస్ కదిలే ముందు దిగిపోయాడు. ఇదంతా చూస్తున్న కృష్ణకి అనుమానం వచ్చింది. వెంటనే వేగంగా నడుస్తూ అతని దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళేసరికి గుర్తుకు వచ్చింది. అతనెవరో
ఓసారి బట్టల షాప్లో సూర్యం మావయ్య పరిచయం చేశాడు, నా కాబోయే అల్లుడు అని సంబరంగా చెప్పాడు. మరి ఇతడికి చెల్లాయికి ఎలా పరిచయం? అనుమానం ఇంకా ఎక్కువ కాగా వేగంగా 2 అడుగులు వేసి అతని భుజం మీద చెయ్యి వేశాడు. గిర్రున వెనక్కి తిరిగాడు మోహన్. ఎదురుగా ఉన్న మనిషిని చూడగానే ముందు గతుక్కుమన్నాడు. ఆ తర్వాత అతని ప్రాణం లేచి వచ్చింది. ఇతనేమైనా సాయం చేస్తాడేమో అని ఆశపడ్డాడు. చిన్నగా నవ్వాడు. కానీ కృష్ణ నవ్వలేదు. కొరకరా చూశాడు. ఆ చూపు, ఆ వాలకం చూసి కొంచెం బెదిరిపోయాడు మోహన్. దీపిక నీకెలా పరిచయం? సూటిగా రంగంలోకి దిగిపోయాడు కృష్ణ. అతనే ఆ ప్రసక్తి తెచ్చేసరికి వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లయింది మోహన్కి. ముఖం ఇంత చేసుకుని, దీపిక నేను ప్రేమించుకుంటున్నాం. ఐ లవ్ హర్, షీ లవ్స్ మీ. మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టం. అసలు విషయం 3 ముక్కల్లో చెప్పేశాడు. మరి మిమ్మల్ని తన కాబోయే అల్లుడిగా చెప్పాడు సూర్యమావయ్య. భారతిని మీకిచ్చి పెళ్లి చేస్తానని, మీరు తన ఫ్రెండ్ కొడుకని, మీరు తనింట్లోనే ఉంటున్నారని చెప్పాడు. అదంతా అబద్ధమా? మరింత కరుగ్గా అడిగాడు. వేగంగా తల ఆడించాడు మోహన్. కాదు, అదంతా అక్షరాల నిజం. కానీ అతని మాట పూర్తి కానేలేదు. కృష్ణ చెయ్యి మోహన్ కాలర్ మీదికి వెళ్ళింది. రాస్కెల్, ఎంత ధైర్యం నీకు? మా కళ్ళల్లో కారం కొట్టి ఇంత నాటకం ఆడతావా? ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నేను నిన్నో కంట కనిపెడుతూనే ఉంటాను. మళ్ళీ మా చెల్లాయితో మాట్లాడినట్లుగాని తెలిసిందా నరికి పారేస్తాను. జాగ్రత్త. మెల్లిగానే మాట్లాడుతూ కఠినంగా వార్నింగ్ ఇచ్చి విసవిసా వెళ్ళిపోయాడు కృష్ణ. ముద్దుబారిపోయాడు మోహన్. యాంత్రికంగా ఓ రిక్షా పిలిచి దానిలో ఎక్కి కూర్చున్నాడు. ఆ రాత్రంతా కంటి మీద కునికే లేదు. తెల్లారాక టైఫాయిడ్ జ్వరం పడి లేచిన వాళ్ళ ఉన్న మోహన్ని చూసి కంగారు పడిపోయారు సూర్యంగారు. అప్పటికప్పుడు ఫ్యామిలీ డాక్టర్ చలపతిరావు గారిని పిలిపించారు. భారతి అయితే పాపం నవల చదవటం కూడా మానేసి పక్కన కూర్చుంది. వాళ్ళ ఆప్యాయత, ఆదరణ చూస్తుంటే సిగ్గుగా ఉంది. ఆఫీస్కు వెళ్దామని వచ్చిన శ్యామ్ కూడా ఇతన్ని చూసి లబలబలాడాడు. ఏమిటి, ఏమైంది అన్నాడు కంగారుగా. అటు ఇటు చూసి, ఏముంది, మీ సలహా పాటించాను. పెద్దవాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశాను అన్నాడు మోహన్. ఏమైంది, ఫలించిందా? బ్రహ్మాండంగా. మామగారేమో నన్ను చూడగానే కర్ర పుచ్చుకొని వెంటపడ్డారు. బావుమరిది గారేమో వాళ్ళ చెల్లెల వంక చూస్తే నరికి పారేస్తానన్నాడు అని దీనంగా చెప్పాడు. శ్యామ్కి చాలా జాలి వేసింది. ఏమిటి, చెడు రోజులు వస్తే అంతే. ఏది తలపెట్టినా ఎదురు తిరుగుతుంది. కానివ్వండి, ఏం చేస్తాం? గడువు ఇంకా వారం రోజులుంది. ఈలోగా మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఈ పూటకి రెస్ట్ తీసుకోండి అనేసి వెళ్ళిపోయాడు. దీర్ఘాలోచన మొదలుపెట్టాడు మోహన్. మెరుపులా తట్టింది ఓ ఆలోచన. వెంటనే లేచి తయారై బయలుదేరాడు. వద్దని సూర్యంగారు వారించినా వినలేదు. తిన్నగా ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళాడు. ఆయన లంచ్ తీసుకుంటున్నారు. నువ్వా, రా అని పిలిచారు. అన్నం ఒక్కటే తక్కువ ఇప్పుడు, అవతల కొంపలు అంటుకుంటున్నాయి అన్నాడు కంగారుగా. ఏమిటి, ఏమైంది ఆదుర్దాగా అడిగారు ఆయన. ఏముంది, మీ పరిశోధనలకి మళ్ళీ బ్రేకు పడేలా ఉంది. ఆయన గుండె ఠారుమంది. ఏమిటి మోహన్, ఏం జరిగింది అన్నారు గద్గద కంఠంతో. నా మ్యారేజీ సెటిల్ చేస్తున్నారు మా వాళ్ళు. అక్కడ దీపికకి కూడా సంబంధాలు వెతుకుతున్నారు వాళ్ళు. త్వరలోనే ఒకటి సెటిల్ అయ్యేలా ఉంది కూడా అన్నాడు. ప్రొఫెసర్ గారి ముఖంలో ఆదుర్ద మాయమయ్యి ఆనందం కనిపించింది. అలాగా, చాలా సంతోషం అన్నారు. ఏం సంతోషం నా తలకాయ, ఈ పెళ్ళిళ్ళైతే కొంప మునిగిపోదు. ఎలా? చెప్తాను వినండి. రేపు నా పెళ్ళి అయిందనుకోండి, నా భార్య కాపురానికి వస్తుంది. వచ్చింది ఊరికే ఉంటుందా? సినిమాలు, షికార్లు అంటూ మొదలు పెడుతుంది. ఆఫీస్కి తిన్నగా వెళ్ళి ఆఫీస్ నుంచి తిన్నగా రండి అని ఆర్డర్లు వేస్తుంది. మరి పెళ్లి చేసుకున్నాక ఆవిడ అదుపాజ్ఞల్లో ఉండక తప్పదు కదా. అటు దీపిక గారి విషయం, పెళ్ళయ్యాక ఆవిడ ఇష్టాలు చెల్లుతాయా? ప్రొఫెసర్ గారి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తానంటే ఆ వచ్చే అతను అంగీకరిస్తాడా? నోరు మూసుకొని ఇంట్లో కూర్చో అంటారు. పోనీ ఒకవేళ అతను అంగీకరించినా పెళ్ళయ్యాక పిల్లలు జల్లలు జంజాటం ఎలా వీలవుతుంది? ఇలా మీ అసిస్టెంట్స్ ఇద్దరూ కాస్త ముందు వెనగ్గా ఒకేసారి మానేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? మేము సేకరించిన సమాచారం నోట్ చేసుకునేసరికే రోజు సరిపోతుంది మీకు. మరి మేము లేకపోతే ఎలా? ఇన్నాళ్ళు కష్టపడి చేసింది అంతా వేస్ట్ అయిపోదు అన్నాడు. భవిష్యత్తు అంధకారం అయిపోగా గడగడ వణికిపోయారు ప్రొఫెసర్ గారు. మరేమిటి దారి మోహన్? దీనంగా అడిగారు. ఒక్కటే మార్గం ఉంది అంటూ ఆ మార్గం వివరించాడు.
ప్రొఫెసర్ గారి మొహం మళ్ళీ కలకలలాడింది. శభాష్, ఇది మంచి ఆలోచన అన్నారు ఆనందంగా. ఆలోచన మంచిదే కానీ జరిగే మార్గం కనపడటం లేదు. దీపిక గారికి ఇష్టమే కానీ వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. నన్ను చూడగానే కర్ర పుచ్చుకొని వెంట పడతాడాయన. వాళ్ళన్నయ్యేమో తన చెల్లి వంక చూస్తే నరికేస్తానన్నాడు. పోనీ వాళ్ళకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటే దీపిక అంగీకరించడం లేదు. ఎలా అంగీకరిస్తుందయ్యా? తప్పు కాదు. తప్పే మరి. కాదన్నానా? కానీ ఏం చేస్తాం, లోక కళ్యాణం కోసం తప్పదు మరి. ఏం దండెత్తాడు? అసలైనా ఓసారి పెళ్ళైపోయాక ఎవరేమన్నా పర్వాలేదు. సరే మరి, నీ ఇష్టం. నా ఇష్టంతో పని గడవదు. మీరు దీపికకి చెప్పి ఒప్పించండి అన్నాడు మోహన్. ఆ సాయంత్రం దీపికని పిలిపించి నచ్చజెప్పారు పృథ్వీగారు. మోహన్ ఎలా చెప్తే అలా చెయ్యమ్మా, అతను సాక్షాత్తు మన పాలిట దేవుడు అన్నారు. సరే సార్, మీరు చెప్తున్నారు కాబట్టి అలాగే చేస్తాను అంది దీపిక. పక్కనే ఉన్న మోహన్ గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. నీ మూఢ గురుభక్తి పుణ్యమా అని నా పని తేలికైంది అనుకున్నాడు. దీపికని పక్కకి పిలుచుకువెళ్ళి ఏం చెయ్యాలో ఎక్కడికి రావాలో అన్నీ వివరంగా చెప్పాడు. శ్యామ్ దగ్గరికి వెళ్ళి అతని చెవిన ఈ వార్త వేశాడు. జాగ్రత్త, పరమ రహస్యం అన్నాడు. మీకేం భయం లేదు, ఎవరికీ చెప్పను హామీ ఇచ్చాడు శ్యామ్. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక మావయ్య పక్కన చేరాడు మోహన్. కాసేపు ఆ మాట ఈ మాట చెప్పాడు. మావయ్య, మన పక్కింటి సత్యంగారికి వేపకాయంత వెర్రిగాని ఉందా హఠాత్తుగా అడిగాడు. వేపకాయంత ఏం కర్మ, గుమ్మడికాయంత వెర్రి ఆ వెధవకి. అయినా ఇప్పుడు వాడిగోలేందుకు విసుక్కున్నాడు సూర్యంగారు. ఏం లేదులే, ఈ మధ్య ఓ తమాషా జరిగింది. ఏమిటది? కుతూహలంగా అడిగాడు. మళ్ళీ ఎవరితోనూ అనకు. అనను. ఆ సత్యంగారి కూతురు దీపిక లేదు, ఆవిడ ఎవరినో లవ్ చేసిందట. ఆ అబ్బాయి పాపం చాలా మంచివాడు, ఎంతో బుద్ధిమంతుడు. కానీ కట్నం అడగటం లేదు. పెళ్లి చెయ్యండి చాలు అంటున్నాడు. కానీ ఆయనేమో అంగీకరించడం లేదు. ఏం మాయరోగమా? తలక్రిందులుగా తపస్సు చేసినా ఇంతకంటే మంచి సంబంధం తను తేగలడా? పాపం ఆ ఇల్లాలు పిల్లల పెళ్లి విషయంలో దిగులు పడిపోతోంది. అవును మావయ్య, ఆవిడ పెళ్ళిళ్ళ మాట ఎత్తితే మండిపడిపోయి ఇప్పుడప్పుడే పెళ్లి చెయ్యను అన్నాడట. వాడు మొండి విధవ, మొదటి నుంచి అంతే. వాడికి తోచేడవదు, ఇంకోళ్ళు చెప్తే వినడు విసుక్కున్నాడు ఆయన. అందుకని ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయి కలిసి ఓ ప్లాన్ వేసుకున్నారట. గప్చిప్గా పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. శభాష్, మంచి పని చేస్తున్నారు. పెద్దవాళ్ళు ఇలాంటి మొండి విధవలైతే పిల్లలు అలాగే చేయాలి మరి. కానీ ఓ చిక్కొచ్చి పడింది. గుళ్ళో పెళ్లి జరిగే సమయంలో ఈ సత్యం గారు వెళ్ళి సైంధవుళ్ళా ఎక్కడ అడ్డం పడిపోతాడో అని భయపడుతున్నాడు అతను. నువ్వు సాయం చెయ్యాలి మావయ్య. ఆ పెళ్ళి అయ్యేదాకా ఈయన ఇంట్లోంచి కదలకుండా చూసుకోవాలి బ్రతిమాలాడు మోహన్. ఆయన మొహం విప్పారింది. అది గమనించి మళ్ళీ మొదలుపెట్టాడు మోహన్. ఈ పనికి నువ్వే సమర్థుడివి. ఎలాగైనా ఈ సాయం చేశావంటే నిన్ను జన్మంతా తలుచుకుంటారు ఆ దంపతులు అన్నాడు. ఆయనకి మహా హుషారు వచ్చేసింది. ఈ దెబ్బతో ఆ విధవ తిక్క కుదురుతుంది, తగిన శాస్తి జరుగుతుంది. లేకపోతే తనని చూసి ఒకటే ఏడుపు. తనకు లాటరీ వచ్చిన దగ్గర నుంచి లోపల కుళ్ళుతున్నాడు. తనకి ఐశ్వర్యం లభిస్తుంది, దాంతో తను కూడా మేడ అది కట్టేద్దామని ఆరాటపడ్డాడు సన్నాసి. దీపిక వాడిని ఎదిరించి పెళ్లి చేసుకుంటే చెప్పెట్టి కొట్టినట్లు అవుతుంది అనుకొని ఆనందపడ్డాడు. ఒరే మోహన్, వాడి విషయం నేను చూసుకుంటాను. ఆ విషయం నాకు వదిలేసి నిశ్చింతగా మిగిలిన ఏర్పాట్లు చేసుకోమను అతన్ని. ఇంతకీ పెళ్ళెప్పుడు అన్నాడు. ఎల్లుండి పొద్దున్న 10ంటికి మావయ్య. సరే, ఎల్లుండి తెల్లారిన దగ్గర నుంచి వాడు బయటికి రాకుండా చూసుకునే బాధ్యత నాది హామీ ఇచ్చేశాడు ఆయన. పెళ్లి కాగానే దంపతులు ఆయన దగ్గరికి వస్తారు. ఆ తర్వాత ఆయన ఎంత అరిచినా ఏమీ లాభం ఉండదు అన్నాడు. అవును, పిచ్చి కుక్కలాగా అరిచేస్తాడు, గింజుకుంటాడు. బీపీ రైజ్ అయిపోతుంది వెధవకి. ఆ సీన్ ఊహించుకొని మహోత్సాహపడిపోయారు సూర్యంగారు. తండ్రి కాళ్ళు నొక్కుతూ కూర్చుంది దీపిక. రాత్రి 10 దాటింది. అందరూ నిద్రపోతున్నారు. తండ్రి కూతుళ్ళు మాత్రం మెలకువగానే ఉన్నారు. లంకెబిందెల గురించి గుసగుసలాడుతున్నారు. నాన్న, మావయ్య భారతి కోసం వాళ్ళ స్నేహితుడి కొడుకునే సెటిల్ చేశారట. మీకు తెలుసా అంది దీపిక హఠాత్తుగా. రుసరుసలాడాడు ఆయన. ఆ విధవ సంగతి ఇప్పుడెందుకమ్మా? ఆ ఒళ్ళు పొగరు సన్యాసి పేరెత్తితేనే కారం రాచుకున్నట్లు ఉంటుంది నాకు అన్నాడు. అవుననుకోండి నాన్న,
ఇప్పుడు చిన్న సమస్య వచ్చింది. ఏమిటమ్మా? భారతికి నిశ్చయం చేసిన అబ్బాయి ఉన్నాడు కదా? ఆ, ఉన్నాడులే. మామగారికి తగిన అల్లుడు. వాడో తిక్కశంకరయ్య. వాడి అల్లుడు అంతకంటే తిక్కశంకరయ్య. ఇల్లిల్లు తిరుగుతూ ఏవిటో పిచ్చి ప్రేలాపనలు చేస్తూ ఉంటాడు. ఎగతాళిగా అన్నాడు సత్యం. గతుక్కుమని సర్దుకుంది దీపిక. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆ అబ్బాయికి ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదుట. అతను వేరే అమ్మాయిని లవ్ చేశాడు. చివాలన లేచి కూర్చున్నాడు సత్యంగారు. ఏమిటి, నిజంగానే? అన్నారు సంభ్రమంగా. అవునా అన్నా? భేష్, ఆ కుర్రాడు వజ్రం లాంటివాడు. లేకపోతే చూస్తూ చూస్తూ ఆ సన్నాసి విధవకి అల్లుడు అవడానికి ఎవరు అంగీకరిస్తారమ్మా? అన్నాడు ఆనందంగా. నిజమేనా అన్నా? ఇప్పటినుంచే చెబితే మామయ్య ఎలాగూ ఒప్పుకోడని భయపడి రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట అతను. ఆ అమ్మాయి నా స్నేహితురాలే, నాతో చెప్పింది. ఇదంతా వింటుంటే సత్యంగారి ఆనందం అవధులు దాటింది. ఒళ్ళు పొగరు విధవ ఆ నడమంత్రపు సిరి చూసుకొని ఒకటే మిడిసిపాటు. ఆ కాబోయే అల్లుణ్ణి వెంటేసుకొని కనిపించిన ప్రతివాడికి చెప్పుకుంటూ తిరిగాడు. ఇప్పుడు ఆ అల్లుడు కాస్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడి నడుం విరిగినట్లవుతుంది. నలుగురిలోనూ నవ్వుల పాలవుతాడు అనుకున్నారు. మంచి పని చేస్తున్నాడు. మరి అలాంటి వాళ్ళకి అలాగే చేయాలి అన్నారు ఆనందంగా. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.